Hello friends, welcome to Groups Buddy channel. Today topic is chromatography. Chromatography means separation of individual compounds from mixture. Take this is the mixture. In this different individual compounds are there. That individual compounds are separated by using chromatography. ఇక్కడ క్రోమటోగ్రఫీలో ఏంటంటే స్టేషనరీ ఫేజ్ మొబైల్ ఫేజ్ రెండు ఉంటాయి. బేస్డ్ ఆన్ స్టేషనరీ ఫేజ్ వైజ్గా టూ టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. వన్ ఈస్ అడ్జార్ప్షన్, సెకండ్ వన్ ఈస్ పార్టీషన్. In this adsorption, stationary phase is solid. In this partition, stationary phase is liquid. This one is solid stationary phase and this one is mobile phase. Mobile phase liquid ga unte solid liquid chromatography. In case mobile phase gas ga unte solid gas chromatography. In this solid liquid chromatography, three types of chromatographies are there. One is column chromatography, second one is thin layer chromatography, థర్డ్ వన్ ఈస్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. ఈ సాలిడ్ గ్యాస్ క్రోమటోగ్రఫీలో వన్ టైప్ ఉంటుంది, గ్యాస్ క్రోమటోగ్రఫీ. అలాగే పార్టీషన్ కోఎఫిషియంట్లో స్టేషనరీ ఫేజ్ లిక్విడ్ ఉంటుంది. పార్టీషన్ అంటేనే ఏంటి, లిక్విడ్లో ఉండే డిఫరెంట్ కాంపోనెంట్స్ని సపరేట్ చేయడాన్ని పార్టీషన్ క్రోమటోగ్రఫీ అంటారు. ఈ పార్టీషన్ కోఎఫిషియంట్లో టూ టైప్స్ ఉంటాయి, లిక్విడ్ క్రోమటోగ్రఫీ, లిక్విడ్ గ్యాస్ క్రోమటోగ్రఫీ. మొబైల్ ఫేజ్ లిక్విడ్గా ఉంటే లిక్విడ్ క్రోమటోగ్రఫీ, స్టేషనరీ ఫేజ్ లిక్విడ్గా ఉండి మొబైల్ ఫేజ్ గ్యాస్గా ఉంటే లిక్విడ్ గ్యాస్ క్రోమటోగ్రఫీ. ఇన్ దిస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ again two types of chromatographies are there, paper chromatography, gel chromatography. Today I discuss only about column chromatography. In this column chromatography, separation done by column. Column chromatography also known as adsorption chromatography. In this column chromatography, stationary phase is solid, mobile phase is liquid. Stationary phase is polar and mobile phase is non-polar. జనరల్గా స్టేషనరీ ఫేజ్ని సిలికా కానీ అల్యూమినియం కానీ ఇలా యూజ్ చేస్తాం. మొబైల్ ఫేజ్ ఇథనాల్, అసిటోన్, పిరిడిన్ అలా యూజ్ చేస్తాం. ఈ కాలం క్రోమటోగ్రఫీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మొబైల్ ఫేజ్ స్టేషనరీ ఫేజ్ని ఏమంటే బబుల్స్ కానీ అట్లా ఏం రాకుండా టైట్గా ఫిల్ చేయాలి కాలంలో. This one is stationary phase. This is column. ఈ టైట్గా ఫిల్ చేశాక నెక్స్ట్ శాంపిల్ ఇంజెక్ట్ చేయాలి. ఇది ప్లగ్ అనేది ఉంటుంది, దీన్ని టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ శాంపిల్ ఫిల్ చేశాక మొబైల్ ఫేజ్ ఇన్సర్ట్ చేయాలి. దిస్ వన్ ఈస్ మొబైల్ ఫేజ్. ఆ మొబైల్ ఫేజ్ కూడా ఎలా పోర్ చేయాలని అంటే, ఈ శాంపిల్కి కానీ స్టేషనరీ ఫేజ్ కానీ డిస్టర్బెన్స్ లేకుండా స్లోగా అలాంగ్ ది వాల్స్ ఆఫ్ ది కాలంను ఇలా పోర్ చేయాలి మొబైల్ ఫేజ్ అనేది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మొబైల్ ఫేజ్ ఈ శాంపిల్లో ఉండే మొబైల్ ఫేజ్ అనేది ఏంటి, నాన్ పోలార్ కాబట్టి ఈ శాంపిల్లో ఉండే నాన్ పోలార్ కాంపోనెంట్స్ ఫస్ట్ ఎల్యూట్ అవుతాయి. అలాగే ఇంకో విధంగా కూడా ఎలా ఎల్యూట్ అవుతాయి అంటే, దేనికైతే లెస్ అడ్జార్ప్షన్ ఉంటుందో అది ఫస్ట్ ఎల్యూట్ అవుతుంది. అలాగే దేనికైతే స్ట్రాంగ్ ఎఫినిటీ టువర్డ్స్ స్టేషనరీ ఫేజ్ ఉంటుందో అది ఫస్ట్ ఎల్యూట్ అవుతుంది. సో దీనికి ఈ శాంపుల్లో ఈ కాంపోనెంట్ అనేది నాన్ పోలర్, లెస్ అడ్జార్ప్షన్, మోర్ ఎఫినిటీ టువర్డ్స్ స్టేషనరీ ఫేజ్. శాంపుల్లో ఉండే ఈ కాంపోనెంట్ ఫస్ట్ ఎల్యూట్ అవుతుంది, ఎందుకంటే ఇది నాన్ పోలారు, లెస్ అడ్జార్ప్షను, మోర్ ఎఫినిటీ టువర్డ్స్ స్టేషనరీ ఫేజ్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్ దట్ ఇక్కడ మిగిలి ఉండేది ఏంది, పోలార్ కాంపోనెంట్. సో ఈజీగా నెక్స్ట్ దాన్ని సపరేట్ చేసేయచ్చు. నెక్స్ట్ కాంపోనెంట్ దిస్ వన్ ఈజ్ దిస్ వన్ ఈజ్ నాన్ పోలార్ శాంపుల్ అండ్ దిస్ వన్ ఈజ్ పోలార్. That's all about column chromatography. Thanks for watching. Please like, share and subscribe my channel.